అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి కాలింగ్ ఫర్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అని అంటున్నారు. తెలుగు ఫీచర్ ఫిల్మ్ అంటున్నారు. సీకింగ్ యంగ్ అండ్ డెడికేటెడ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఫర్ అప్కమింగ్ తెలుగు మూవీ ప్రాజెక్ట్ అని అంటున్నారు. పొజిషన్స్ ఓపెన్. ఫీమేల్ అసిస్టెంట్ డైరెక్టర్లు ఇద్దరు కావాలంట, మేల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు కావాలంట. ఎలిజిబిలిటీ వచ్చేసి ఏజ్ 21 నుండి 25 సంవత్సరాల వాళ్ళు ఉండాలి. స్క్రిప్ట్ నెరేషను అండ్ కంటిన్యూటీ స్కిల్స్, డైరెక్షన్ అండ్ సెట్ నాలెడ్జ్ ఉండాలి అంటున్నారు. అలాగే రెస్పాన్సిబిలిటీ అండ్ డెడికేటెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ అని అంటున్నారు. ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చేసి తెలుగు ఫీచర్ ఫిల్మ్ అంట, ప్రొఫెషనల్ ప్రొడక్షన్ టీమ్ కావాలి అంటున్నారు. ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉండాలి అని అంటున్నారు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయండి, అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, సార్ అన్వేష్ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి అని అంటున్నారు. ఇప్పుడే కదండి నేనేమంటాను అంటే, నిన్ననేనా జస్ట్ ఒక 2 days బ్యాక్ అనుకోండి, మనం శివాజీ గారి విషయం చెప్పాం. మళ్ళీ అన్వేష్ ఏంటి? ఇప్పుడు అన్వేష్ అనే ఒక వ్యక్తి సినిమాకి సంబంధం లేదు కదా. సినిమాకి సంబంధం లేనప్పుడు అన్వేష్ గురించి ఏం మాట్లాడతాం? సరే, మనం హైందవ ధర్మం అంటామా, ఇంకోటి అంటామా, ఇంకోటి అంటామా. ఇప్పుడు మన రెస్పెక్ట్ బయట ప్రపంచం వద్దండి, మన రెస్పెక్ట్ సినిమానే చూసుకుందాం. ఈ రెస్పెక్ట్ సినిమాలో చూసే వాళ్ళలో ఓన్లీ హిందువులు మాత్రమే ఉంటారా? ముస్లిమ్స్ ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, డిఫరెంట్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు. ఇంకా నేను ఈ మధ్య స్టాటిస్టిక్లో చూసింది ఏంటి అంటే, మన రెస్పెక్ట్ సినిమా అనేది దగ్గర ఏమంటారు, తెలుగు వాళ్ళు అంటే ఆంధ్ర తెలంగాణ తర్వాత అత్యధికంగా చూస్తున్న కంట్రీ ఏంటో తెలుసా? ఇంతకుముందు యుఎస్ఏ ఉండేది, ఇప్పుడు దాన్ని బీట్ చేసి యుఏఈ అంటే అదే దుబాయ్లో ఎక్కువగా చూస్తున్నారు. ఇప్పుడు దుబాయ్లో ఎక్కువగా చూస్తున్నారు అంటే దుబాయ్లో తెలుగు వాళ్ళు ఉండొచ్చు, లేదంటే అక్కడ వాళ్ళకి ఏదైనా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అవుతూ కూడా ఉండొచ్చు. ఇక్కడ ఏమంటాను అంటే, ఈ పర్టికులర్ వాళ్ళే మన ఛానల్ ఎలాగైతే చూడాలి అని అనుకోమో, అలాగే ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉందో, అన్వేష్‌కి సంబంధించిన ఇష్యూ, అన్వేష్ మాట్లాడుతూ ఏమన్నాడు, ఇప్పుడు హైందవ జాతిలో కావచ్చు, హైందవ మతంలో కావచ్చు, ఇలాంటివి చాలా ఎక్కువగా అన్నాడు. నేనేమంటాను అంటే, ఇప్పుడు సీతామాత గురించి మాట్లాడుతూ, అలాగే ద్రౌపది గారి గురించి మాట్లాడుతూ, కొన్ని రకాల మాటలు మాట్లాడటం కావచ్చు, లేదంటే చాగంటి గారి గురించి మాట్లాడటం కావచ్చు. ఇప్పుడు నేనేమంటాను అంటే, మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడే స్థాయి గాని, అర్హత గాని మనకుందా అనేది మనం మెయిన్‌గా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చిరంజీవి గారి గురించి కావచ్చు, బాలయ్య బాబు గురించి కావచ్చు, వెంకటేష్ గారి గురించి కావచ్చు, లేదంటే నాగార్జున గారి గురించి కావచ్చు, మన చరణ్, తారక్, మహేష్ గారు, అలాగే నాగశౌర్య, నాని, ఆఖరికి నేనేమంటాను అంటే ఈ సుహాసు, నిఖిలు, ఇలాంటి ఒక కిరణ్ అబ్బవరం, ఇలాంటి ఒక మినిమమ్ హీరోల గురించి కూడా మాట్లాడే అర్హత నాకు లేదు అనుకుంటాను. ఇప్పుడు నేనేమంటాను అంటే, ఎందుకు లేదు? ఇప్పుడు విజయ్ నాగబేరు సరే 23 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నాడు. తెలుగు సినిమాని ఖండాంతరాలు దాటించిన ఎన్నో సినిమాలకి వర్షన్ రైటర్ గాను, గోస్ట్ రైటర్ గాను చేశాడు. ఇండస్ట్రీలో ఎంతో కొంత నేమ్ ఉంది. కానీ నాకు అర్హత లేదు అని నేను ఎందుకు అనుకుంటున్నాను అంటే, నాకు వాళ్ళకి 10,00,00,000 బిజినెస్ చేసే ఒక వాళ్ళకి ఏమంటారు, ఆ ఫేస్‌కి ఒక రెస్పెక్ట్ ఉంది. సో, వాళ్ళ మొఖం చూపెడితే ఒక 10,00,00,000 బిజినెస్ అవుతది పక్కా. 10,00,00,000 ఏది, అది థియేటర్ కావచ్చు, లేదంటే ఓటీటీ కావచ్చు, డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ కావచ్చు, వాటిల్లో కనీసం ఒక 10,00,00,000 వాళ్ళకి బిజినెస్ అవుతుంది. కానీ విజయ్ నాగబైరుకి ఏముంది? ఇప్పుడు విజయ్ నాగబైరు స్థాయి ఏంట్రా అంటే, పచ్చిగా చెప్పాలి అంటే ఆహ్, ఈ ఒక రోజుకి కనీసం ఒక 500-600 మంది పుల్ చేయటమే కష్టంగా ఉంది. అలాంటిది వాళ్ళు ఒక రోజుకి కనీసం 5,000 నుండి 50,000 వరకు థియేటర్‌కి పుల్ చేయగలిగే ఒక ఫేస్ ఉంది ఆళ్ళకి. నేనేమంటాను అంటే, అలాంటి ఒక రెస్పెక్ట్‌ని వాళ్ళు గెయిన్ చేసుకున్నారు కాబట్టి, వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నాకు లేదు అనేది నాకుండాల్సిన మెచ్యూరిటీ. అలాగే ఈ అన్వేష్ కావచ్చు, లేదంటే ఇంకెవరైనా కావచ్చు, ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు, ఈ వ్యక్తి గురించి మాట్లాడే హక్కు గాని, అర్హత గాని మనకుందా? ఒకవేళ లేదు, అప్పటికి నేనేంటి, నా బ్రతుకు తెరువు కోసం, నేను బ్రతకడం కోసం ఒక వ్యక్తికి టాపిక్‌ని తీసుకొని మాట్లాడాలి అనుకున్నప్పుడు, ఆ వ్యక్తి గురించి మనం చెప్దాం అనుకున్నప్పుడు, వాళ్ళకేదైనా సలహాలు గాని, సూచనలు గాని చెప్దాం అనుకున్నప్పుడు, ఎలాంటి ఒక భాష అనేది మాట్లాడాలి, ఎలాంటి ఒక భావజాలం అనేది వ్యక్తపరచాలి, ఎలాంటి ఒక పదాలనేవి మన నోటి నుండి దొరలాలి అనేది మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు సీతామాత గురించి మాట్లాడుతూ, లేదంటే ద్రౌపది గారి గురించి మాట్లాడే హక్కు గాని, అర్హత గాని, నాట్ ఓన్లీ టు దిస్ పర్టిక్యులర్ అన్వేష్, మనలో ఎవరికైనా ఉందా? ఇప్పుడు వాళ్ళందరూ మన పూర్వీకులు అన్‌డౌటెడ్‌గా. వాళ్ళందరూ ఎంతోమంది చేత కొలవబడుతున్న, అంటే
వాళ్ళు దేవతలంటారా? లేదంటే మనలాగే మనుషుల రూపంలో ఇక్కడ నడయాడి మన వాళ్ళు నడిచిన నేలలో వాళ్ళు బ్రతికిన ఒక నేల మీద మనం బ్రతికే ఒక అదృష్టాన్ని మనం ఎంచుకున్నామా? ఎంతోమంది చేత పూజింపబడుతున్నారు అంటే దట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటి అంటే దుర్యోధనుడికి లేదంటే పాండవులైన ధర్మరాజు, అర్జునుడు, భీముడు మరి వీళ్ళకి టెంపుల్స్ ఉండాలిగా. ఎందుకు రాముడు, శ్రీ మహావిష్ణువు, వై ఆహ్, రామాలయాలు మనకెక్కువగా ఉన్నాయి. శివాలయాలు ఎక్కువగా ఉన్నాయి. మరి మిగతా వాళ్ళు కూడా మనుషులే కదా! కానీ రాముడినే ఎందుకు, కృష్ణుడినే ఎందుకు పూజింపబడుతున్నారు అంటే వాళ్ళకి ఆ డివినిటీ ఉంది. వాళ్ళ గురించి మాట్లాడే అర్హత లేదు అనేది నేను బిలీవ్ చేసేది. సో, నేనేమంటాను అంటే ఒకళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు మనకి ఎంతవరకు అర్హత ఉంది అనేది మెయిన్‌గా ఒక 'చాగంటి' గారి లాంటి ఒక ఉద్దండుడి గురించి మనం మాట్లాడేటప్పుడు ఆయన నీకంటే వయసులో సరే విద్వత్తులు అవి మొత్తం వదిలేద్దాం. వయసులో ఎంత పెద్దవాడు. ఆ వయసులో కనీసం ఆ వయసు కన్నా ఒక గౌరవాన్ని, మర్యాదని ఇచ్చి మాట్లాడాలి కదా! అనేది నా ఉద్దేశం. ఇప్పుడు అగైన్ మళ్ళా 'అన్వేష్' గురించి మాట్లాడాలన్నా కూడా నాకు ఒక అర్హత ఉండాలి అనేది నేను బిలీవ్ చేశాను. ఎందుకంటే 'అన్వేష్' ఈస్ నాట్ ఎ స్మాల్ పర్సన్. అతను మంచో చెడో బ్యాడ్ చెప్పాడా, గుడ్ చెప్పాడా, అమ్మాయిలతోటి అసభ్యంగా ప్రవర్తిస్తూ వీడియోలు తీసాడా, లేదంటే చాలా వల్గారిటీలో మాట్లాడాడా అనేది వదిలేస్తే, అతను ఏదైనా వీడియో అప్‌లోడ్ చేస్తే 10,00,000 మంది చూడటానికి ప్రిపేర్డ్‌గా ఉంచాడు అంటే హి ఈస్ నాట్ ఎ స్మాల్ గై. బట్ అలాంటి ఒక స్థాయిలో, అలాంటి ఒక స్థానంలో ఉన్నప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఒకటికి 100 సార్లు ఆలోచించాలి అనేది నేను మీకు మెయిన్‌గా చెప్పేది. ఇప్పుడు 'ద రైజ్ అండ్ ఫాల్' అంటారు. ఇప్పుడు మనం చిన్నప్పుడు స్కూల్స్‌లో చదువుకున్నప్పుడు 'మొహమ్మద్ గజనీ రైజ్ అండ్ ఫాల్' ఇలాగ గాంధీజీ గురించి చెప్పేటప్పుడు, అలాగే చాలామంది గురించి చెప్పేటప్పుడు రైజ్ అండ్ ఫాల్ అలాగే మనకి 'హర్ష సాయి రైజ్ అండ్ ఫాల్‌ని' మనం చూసాం. ఎలాంటి ఒక స్థాయికి అతను ఎళ్ళిపోయాడు. అలాగే ఎంత పాతాళానికి అతను పడిపోయాడు అనేది. ఇప్పుడు 'అన్వేష్' కూడా కనీసం సరే మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరో వచ్చి వాళ్ళకి తవ్వారు అనుకుందాం. కానీ ఇక్కడ 'అన్వేష్‌కి' మాత్రం తవ్వుకుంది అతనికి అతనే తవ్వుకున్నాడు అనేది నా ఒపీనియన్. సో, అంతమంది ఫాలో అవుతున్న అతన్ని ఒక్కసారిగా ఆ ఫాలోవర్స్ అందరిని తగ్గించుకుందంటే అతనే. సో, నేను మీ అందరికీ చెప్పేది ఒకటే ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటేనే మన గౌరవం అనేది మనల్ని గౌరవిస్తారు అనేది నేను మీకు మెయిన్‌గా చెప్పేది. సో, అలాంటి ఒక యాటిట్యూడ్ తోటి మీరందరూ మీ లైఫ్‌లో అద్భుతాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. 7842332615. ఐ రిపీట్ 7842332615. సో, డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని ఆహ్, డబ్బులడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమెంట్‌లోకెళ్ళి హైప్ కొట్టడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.